హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ వ్లాగ్స్. ధనుర్మాసం సందర్భంగా ఈరోజు తిరుప్పావై 28వ పాసురం. ఈ పాసురానికి ప్రత్యేక ప్రసాదం కదంబం. ఇంట్లో చేసిన రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా కిలో రైస్ తీసుకొని అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ కిలో కందిపప్పు తీసుకొని మెత్తగా వండుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వైష్ణవ సాంప్రదాయంలో వాడే కూరగాయ ముక్కలన్నీ వేస్తాము. అన్నము పప్పు వండి పక్కన పెట్టుకున్నాక ఒక పెద్ద గిన్నె పెట్టేసి దాంట్లో నూనె వేసి తాలింపు గింజలు వేసుకొని నెయ్యి వేసి కొంచెం ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని ఆ ముక్కలన్నీ బాగా ఉడకటానికి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఆ తర్వాత ఉప్పు, ఆ ముక్కలతో పాటు కొన్ని పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి వేసుకుంటాం కాబట్టి ఇంకొంచెం మిరియాల పొడి వేసి ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేసుకొని బాగా కలిపి ఆ ముక్కలన్నీ ఉడికించుకొని ఆ తర్వాత మనం ముందుగా వండిన అన్నం వేసి ఆ పప్పు వేసి కలయబెట్టుకోవాలి. అన్నము పప్పు ఆ ముక్కల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత కొత్తిమీర వేసి బాగా కలియపెట్టుకుంటే అమ్మవారికి ప్రసాదం నివేదన రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ వ్లాగ్స్.